అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసిందే నేను బెంగళూరు వెళ్ళిన తర్వాత మా జారా గారిని, నా చేతి వంటని చాలా మిస్ అవుతున్నా అని 2 నెలల తర్వాత ఇంటికి వచ్చా ఎగ్జామ్స్ కోసం. వచ్చే ముందు మా ఇంట్లో ఫోన్ చేసి చెప్పా, నేను ఇలా ఇవన్నీ వండుకోవాలి, తెచ్చి పెట్టండి అని. మా అమ్మ మా నాన్నకి చెప్పింది. మా నాన్న నా కోసం నేను కోరినవన్నీ తెచ్చిపెట్టాడు. అవి ఈ వీడియోలంతా మీకు చూపిస్తాను. చూడండి, మా జారాగాడు రాగానే నా ఒడిలో పడుకోవడానికి ఎంత ముద్దుగా ఉన్నాడు. మొదటి రోజు పొద్దున్న లేవగానే దోశ పిండి రెడీగా ఉంది. నాకు నా చేతి దోశలు అంటే చాలా ఇష్టం. పొద్దున్నే ఎగ్ దోశ వేసుకొని తిన్నాను, ఆయిల్ వేసి. నాకు ఇట్లా నా చేతితో తినడం అంటే చాలా ఇష్టం. కొద్దిగా మాడిపోయింది, కానీ టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. తర్వాత మా జారాగాడికి స్నానం చేపించి ఎండలో కట్టేశాను. మిద్ది పైన ఎండలో కట్టేసినందుకు చాలా ఇదిగా ఉన్నాడు. స్నానం చేసిన తర్వాత వాడికి చలి ఎక్కువ, చలికి తట్టుకోలేడు. స్నానం చేసే చాలా అల్లరి చేస్తాడు, చాలా సతాయిస్తాడు కూడా. స్నానం చేసుకోను అని. స్నానం చేయించిన తర్వాత ఇట్లా ఉన్నాడు మా వాడు. తెల్లగా అయిపోయినాడు. వచ్చే గుండెకి చూస్తే నల్లగా అయిపోయి తెల్లగా ఉన్నవాడు. నాకు నచ్చలేదు. స్నానం చేపించి ఎండలో కట్టేసి వెళ్ళబోతుంటే నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు అని మారం చేస్తున్నాడు, నన్ను తీసుకొని వెళ్ళు అని. కానీ చలికి తట్టుకోలేడని కొద్దిసేపు ఎండలోనే కట్టేశాను. మేము అని అంటూనే ఉన్నాడు, పిలుచుకొని పో అని. తర్వాత మధ్యాహ్నం అయిపోయింది. మధ్యాహ్నం నా స్పెషల్ బిర్యానీ నా చేత్తోనే చేస్తున్నా. చాలా రోజుల తర్వాత నా చేతి బిర్యానీ. నాకు నా చేత్తో చేసిన బిర్యానీ అంటే నా ఫ్రెండ్స్కి కూడా చాలామందికి ఇష్టం, మా ఇంట్లో వాళ్ళకి కూడా చాలా ఇష్టం. నాకైతే మా అమ్మ చేసిన బిర్యానీ అయితే చాలా నచ్చుతుంది. నా బిర్యానీ అంతగా నచ్చదు, కానీ నా చేతి వంట అయితే ఇష్టం. కానీ బిర్యానీ అంతగా నచ్చదు నా చేతితో. ఎందుకంటే ఆ మసాలాలు అవి చేసిన తర్వాత మనం చేసింది మనమే తినలేము ఎక్కువ. మా అమ్మ చేసింది అయితే బాగా తింటాను. కానీ నేనే చేసుకొని తిన్నాను, చాలా బాగా అనిపించింది. మళ్ళీ మధ్యలో కొద్దిసేపు మా వాడిని ఒడిలో పడుకోబెట్టుకున్నా. చూడండి ఎంత ముద్దుగా పడుకుంటా అన్నాడు. స్నానం చేయించా కదా, కిందకి పిలుచుకొని వచ్చి ఒడిలో పడుకోబెట్టుకున్నా. కొద్దిసేపు బాగా నిద్రపోయినాడు. చిన్న పిల్లోళ్ళ ఎంత ముద్దుగా పడుకున్నాడో చూడండి. వీడి చేష్టలన్నీ చూస్తే కనుక మీరు ఎద్దవలాగా ప్రవర్తిస్తాడు. మళ్ళీ లంచ్ టైం అయిపోయింది. ఇంకా మొదలెడదామా అని రైతా తయారు చేసుకొని బిర్యానీ అయితే ఒక కుమ్మేశాను. మళ్ళీ నా ఇంట్లో నా స్పెషల్, నా బెస్ట్ ఫ్రెండ్ జ్ఞాపకంగా పెట్టుకున్నది. వాడి ఇంట్లో నుంచి తెచ్చుకున్న తమలపాకు చెట్టు. చాలా ప్రాణంగా పెంచుకుంటాను. నా బెస్ట్ ఫ్రెండ్ జ్ఞాపకం. ఇంకో బెస్ట్ ఫ్రెండ్ జ్ఞాపకం ఈ సంపంగి చెట్టు. వాడింట్లో నుంచి తెచ్చుకున్నది. దీన్ని కూడా చాలా భద్రంగా పెంచుకుంటా ఉన్నాను. తర్వాత నా కోసం మా నాన్న తెచ్చిన పిండి వంటల సరుకులు ఇవన్నీ తెచ్చాడు. నాకు స్వీట్స్, పిండి వంటలు అంటే చాలా ఇష్టం, పాతకాలంవి. అందులో ఫస్ట్ వంటకం వచ్చి నాకు ఇష్టమైనది అరిసెల కోసం పాకం రెడీ చేసుకుంటున్నా. పాకం అనేది లేత పాకం లేకపోతే ముదురు పాకం లేకుండా మధ్యస్థంగా ఉండాలి. దాంట్లోనే కొద్దిగా ఇలాచీ పౌడర్, నువ్వులు వేసుకొని పాకాన్ని అయితే రెడీ చేసుకున్నాను. తర్వాత అందులోనే పిండిని కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఏమాత్రం ఉండలు లేకుండా మంచిగా కలుపుకుంటూ ఉండాలి. కొద్దిగా కూడా ఉండలు లేకుండా. పిండి కలుపుకున్నాక ఇట్లా టైట్గా జారాలన్నమాట. అట్లయితేనే పాకం సరిగ్గా వచ్చినట్లు. తర్వాత నూనెను వేడి చేసుకొని మళ్ళీ చిన్న మంట పైన మనం అతరాసల్ని లేకపోతే అరిసెల్ని కాల్చుకోవాలి. మంట ఎక్కువ ఉండకూడదు. మంట ఎక్కువ ఉంటే భిన్న కలర్ వచ్చేస్తాయి, లోపల మాత్రం పచ్చిగానే ఉంటుంది. చిన్న మంట పైన కలర్ వచ్చేంత వరకు మనం కాల్చుకోవాలి. తర్వాత నూనెను పిండుకొని ఇది చేసుకోవాలి. తర్వాత రెండో వంటకానికి పాకం రెడీ చేస్తున్న హల్వా పూరీల కోసం హల్వా రెడీ చేస్తున్నాను. ఇది హల్వాలో వేయడానికి కొబ్బరి తురుమును ఇట్లా నెయ్యిలో దూరగా వేయించుకొని దాంట్లో పాకంలో
పాకం మొత్తం కలిసిపోయాక దాంట్లో కలుపుకోవాలి. చిన్నగా తిప్పుతూనే కలుపుకోవాలన్నమాట. పాకంలో కొబ్బరి తురుమును వేసుకుంటూ చిన్నగా కలుపుకున్న తర్వాత సన్న మంట పైన కొద్దిసేపు బాగా మరగనివ్వాలి. ఎంత మనము ఈ పాకాన్ని కొబ్బరి తురుము వేసిన తర్వాత సన్న మంట పైన ఇది చేసుకుంటామో మనకు హల్వా పూరీలు అంత బాగుంటాయి. ఒక 4 to 5 days ఉంచుకొని కూడా తినవచ్చు, లేకపోతే 2 రోజులకి చెడిపోతాయి అన్నమాట. చిన్న మంట పైన కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే కింద అడుగు అంటేస్తుంది. దాంట్లోనే రుచి కోసం, స్మెల్ కోసం, ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసుకున్న తర్వాత కొద్దిసేపు మంట పైన తిప్పుకుంటూ దించేయాలి. తర్వాత పిండి కలుపుకొని పూరీలు ఒత్తుకొని దాంట్లో హల్వా పెట్టుకొని ఒత్తుకోవాలన్నమాట. వీటిని కూడా సన్న మంట పైన నూనెలో ఎర్రగా దూరగా వేయించుకోవాలి. సన్న మంట పైన వేయించుకోవాలి, లేకపోతే పూరీలు కొద్దిగా లూజ్ అయిపోయి ఇదైపోతాయి, నూనె అంతా లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. చిన్నగా సన్న మంట పైన కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పూరీలన్నీ వేయించుకున్న తర్వాత ఇలా ఉన్నాయి నాకు ఎంతో ఇష్టమైన హల్వా పూరీలు. తర్వాత ఈ పూరీలు తినడానికి పాయసం కోసం నెయ్యి వేసుకొని నెయ్యిలో మన డ్రై ఫ్రూట్స్ అంతా దూరగా వేయించుకోవాలి. దూరగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్లోని పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకొని వాటిని కూడా దూరగా వేయించుకోవాలి. తర్వాత వీటిని పక్కన తీసి పెట్టుకొని పాలు వేసి మరిగించుకోవాలన్నమాట. దాంట్లోనే మన తెల్ల రవ్వ, బొంబాయి రవ్వ అంటారు, బొంబాయి రవ్వని వేయించుకొని దాంట్లోనే డ్రై ఫ్రూట్స్ అంతా వేయించుకొని కొద్దిసేపు మరగనివ్వాలి. మనం పాలు ఎక్కువ ఉండాలి, రవ్వ తక్కువ ఉండాలి, అప్పుడే మనకి పాయసము కరెక్ట్ క్వాంటిటీలో వస్తుంది అన్నమాట. లేకపోతే మనకి పాయసం గట్టిగా అయిపోతుంది, మనం తినలేము. దీంట్లోనే చక్కెర వేసుకొని లాస్ట్లో కొద్దిసేపు మరిగించుకొని దించేసుకోవాలి. చక్కెర ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే హల్వా పూరీలు కాబట్టి కొద్దిగా తక్కువ చక్కెర ఉండాలి దీంట్లో. లాస్ట్కి ప్లేట్లో వేసుకొని నాకు ఇష్టమైన పూరీని బాగా తిన్నానన్నమాట. అంతే ఫ్రెండ్స్.